అండ్ ఈ ఫోన్ నేను కొని రివ్యూ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ మన కమ్యూనిటీ పోస్ట్ చూసి ఆల్రెడీ కొనేసుకున్నారు. ఇలానే ఇంకా మన రాని ఫోన్స్ అన్ని కూడా కొన్ని చేస్తూనే ఉంటా. జస్ట్ మీరు సపోర్ట్ చేస్తుండండి చాలు. అండ్ ఈ ఫోన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మన లింక్ యూస్ చేసి పర్చేజ్ చేయండి. కొద్దిగా ఛానల్ కు ఉపయోగపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తరుణ్ తెలుగు టెక్. ఈ రోజు మనం ఈ వీడియోలో OnePlus Nord 5 ఈ ఫోన్ గురించి కంప్లీట్ రివ్యూ చూద్దాం. ఈ ఫోన్ ని కొంచెం డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ఫోన్ ఓవరాల్ గా చాలా బాగా నచ్చింది నాకు. ఒక ప్రొఫెషనల్ యూజర్ కి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. లాస్ట్ జనరేషన్ Nord 4 256GB 29,000 రూపాయలకు వచ్చేది. ఇది కార్డ్ ఆఫర్ తో కలుపుకుంటే 30,000 రూపాయలకు వస్తుంది. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే 1,000 రూపాయలు ప్రైస్ పెంచారు. కానీ బిల్డ్ క్వాలిటీలో కానివ్వండి, చార్జర్ దగ్గర కానివ్వండి, అండ్ ఇప్పుడున్న ట్రెండ్ లో అంటే IP రేటింగ్స్ లాంటివి కూడా మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అట్లాంటి కొన్ని ఫీచర్స్ అయితే తీసుకురాలా. అండ్ స్టోరేజ్ టైప్స్ UFS 4.0 ఉండేదాన్ని 3.1 కి తగ్గించడం, ఇలా కొన్ని చేశారు. వాటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడతా. అండ్ నేను యూస్ చేసిన నా యూసేజ్ లో నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది కూడా మీతో షేర్ చేసుకుంటా. లేట్ చేయకుండా అన్బాక్సింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రెగ్యులర్ OnePlus Nord 4 బాక్స్ లానే ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఇందులో ఒక కేసు వస్తుంది, ఫోన్ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా. కేస్ క్వాలిటీ బానే ఉంది. అండ్ దీని మీద నెవర్ సెటిల్ అని చెప్పి మెన్షన్ చేశారు. కేస్ మీద మాత్రమే నెవర్ సెటిల్ అని ఉంది. అండ్ ఫోన్ కే ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ కొంత డాక్యుమెంటేషన్ ఉంది. నెక్స్ట్ Nord 5 ఫోన్ కనబడుతుంది. 80W అడాప్టర్ ఇస్తున్నారు. Type-C ఇంటర్ఫేస్ తో ఇచ్చుంటే బాగుండేది, బట్ Type-A అడాప్టర్ ఇది. అండ్ Type-A to Type-C కేబుల్ ఒకటి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. సో ఇవి బాక్స్ కంటెంట్స్ పరంగా. బాక్స్ కంటెంట్స్ అయితే ఏమీ స్కిప్ చేయలేదు. దాని పరంగా థమ్స్ అప్. నెక్స్ట్ ఇప్పుడు మనం దీని బిల్డ్ క్వాలిటీ, డిజైన్, కంఫర్ట్ వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సైడ్స్ మొత్తం కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా పాలికార్బోనేట్ ఫ్రేమే, కాకపోతే కొద్దిగా మ్యాటీ ఫినిష్ లో అనిపిస్తుంది. ఫింగర్ ప్రింట్ స్మడ్జెస్ అట్లాంటివి ఏం పడవు. ఫీల్ కూడా బాగుంది. ఫ్రంట్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ IP రేటింగ్స్ IP65 స్ప్లాష్ రెసిస్టెంట్, కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ లేదు. అది మేజర్ కాన్. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా యావరేజ్ గా అనిపిస్తుంది, చాలా యావరేజ్ గా. లాస్ట్ జనరేషన్ Nord 4 లో మీకు కంప్లీట్ మెటాలిక్ బాడీతో వస్తుంది. అసలు చేతిలో పట్టుకుంటే మంచి ప్రీమియం ఫీల్ అనిపించింది. అది ఇది ఆ ఫీల్ అయితే లేదు నాకు. నార్మల్ రెగ్యులర్ ఫోన్ పట్టుకుంటున్నట్లే అనిపిస్తుంది. అండ్ కొద్దిగా IP రేటింగ్స్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా చేతిలో కంఫర్ట్ వీటి పరంగా అయితే కొంచెం హెవియర్ సైడే ఉంటుంది. 200 grams పైన ఉంటుంది కాబట్టి నైట్ టైం ఇలా వన్ హ్యాండెడ్ గా మనం మూవీస్ లాంటివి చూస్తున్నప్పుడు కొంచెం చేయలాగుతుంది. అండ్ మీరు టేబుల్ మీద పెట్టి యూస్ చేసినప్పుడు కొంచెం సర్ఫేస్ అనీవెన్ గానే అనిపిస్తుంది. సరే, ఇవి పక్కకు పెట్టేద్దాం. ఇంకా పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్లీ ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే ఇదే 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో Poco F7 కానివ్వండి, iQOO Neo 10 కానివ్వండి 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తున్నాయి. 30,000 లో ఆఫర్ చేస్తున్నారు. ఎంత మంచి ప్రాసెసర్. వీళ్ళు ఇంకా 8s Gen 3 ఓల్డ్ ప్రాసెసర్ దగ్గర ఆగిపోయారు. అండ్ దీనికి 120 FPS సపోర్ట్ ఉంది. కానీ వీళ్ళు BGMI లో 90 FPS అంటే స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకు ఇచ్చారు. 120 FPS సపోర్ట్ ఇవ్వలేదు. అండ్ నేను టెక్నికల్ గా కూడా చెక్ చేశా, Antutu స్కోర్స్ అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసి. అందుకే నేను గేమ్ ఎక్కువ హైలైట్ చేయలేదు ఇంట్రోలో. Antutu స్కోర్ అరౌండ్ 1.1 మిలియన్ వరకు వచ్చింది. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ 15 minutes థ్రెడ్స్ రన్ చేసినప్పుడు అరౌండ్ 75% దగ్గర థ్రాటిల్ అయింది. ఈ రెండు కూడా 30,000 సెగ్మెంట్ లో మనం యాక్సెప్ట్ చేసేవి కాదు. 8s Gen 4 ప్రాసెసర్ యూస్ చేసి ఉంటే చాలా బాగుండేది. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం పెరిగేది. అండ్ 7300 mm స్క్వేర్ OnePlus 13 లో ఏదైతే వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ యూస్ చేశారు. హీటింగ్ ఇష్యూస్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. సో ప్రస్తుతానికి మీరు ఒకవేళ మోడరేట్ గేమర్ అనుకుంటే సర్వైవ్ చేసుకోవచ్చు. బట్ హెవీ గేమర్ అనుకుంటే ఇదే బడ్జెట్ లో 8s Gen 4 వస్తున్నప్పుడు ఇంకా దీన్ని పిక్ చేయడం ఎందుకు, 8s Gen 4 కి వెళ్ళిపోండి. లేదు నేను ప్రొఫెషనల్ యూస్ చేస్తా, ఆఫీస్ కోసం, నార్మల్ యూసేజ్, డే టు డే యాక్టివిటీస్, మోడరేట్ అనుకుంటే మాత్రం ప్రశాంతంగా యూస్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవ్వరు. ఇన్ఫాక్ట్ UI, OS ఇవన్నీ కూడా చాలా స్మూత్ ఉన్నాయి. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. RAM and ROM కాన్ఫిగరేషన్స్ ఇక్కడ కూడా ఒక మైనస్ అనిపించింది. RAM LPDDR5X తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. లాస్ట్ జనరేషన్ Nord 4 UFS 4.0 వచ్చేది 256GB స్టోరేజ్ లో. ఇప్పుడు UFS 3.1 కిందకి వెళ్ళారు, నాకు అర్థం కావట్లా. మెమరీ మేనేజ్మెంట్ అవి బాగానే ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్ లో ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి 3.1 బదులు 4.0 ఇస్తే నాకు కొద్దిగా ఉపయోగకరంగా ఉండేది. అండ్ Type-C పోర్ట్ Type-C 2.0 జనరేషన్ తో వస్తుంది. 3.1 పోర్ట్ కాదు. మీరు Elgato లాంటి స్ట్రీమింగ్ డివైస్, క్యాప్చర్ కార్డులు కనెక్ట్ చేయాలంటే కనెక్ట్ అవ్వు. SSD, పెన్ డ్రైవ్ ఈ రెండు కనెక్ట్ చేసి చూశాను. రెండు డిటెక్ట్ చేస్తున్నాయి. మీరు డేటా ట్రాన్స్ఫర్స్ లాంటివి చేసుకోవచ్చు. ఫోన్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ లో కొత్తగా వీళ్ళు చేసింది ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు నేను యూస్ చేస్తున్న 15 Pro Max లో ఏదైతే సైడ్ యాక్షన్ బటన్ ఉంటుందో ప్లస్ కీ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చారు, పేరు మార్చేసి. దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ షార్ట్ కట్స్ మనం పెట్టుకోవచ్చు. ఇంకా ఇన్ఫాక్ట్ ఐఫోన్ ఇవ్వని షార్ట్ కట్స్ కూడా దీంట్లో ఇచ్చారు. స్క్రీన్ షాట్స్ తీసుకోవడం, AI యూస్ చేయడం, వాయిస్ రికార్డింగ్, టార్చ్ లైట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్లస్ కీ యూస్ చేసి మనం యాక్సెస్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్. ఈ ఫోన్ 11 5G బ్యాండ్స్ తో వస్తుంది. స్టాక్ డెలర్ తో వచ్చింది, గూగుల్ డెలర్ కాదు. కాల్స్ రికార్డ్స్ లాంటివి అయితే మీరు ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా చేసుకోవచ్చు. గుడ్ థింగ్ ఏంటంటే VoNR సపోర్ట్ కూడా ఉంది. వాయిస్ ఓవర్ న్యూ రేడియో మీరు కాల్స్ తీసుకోవచ్చు. అండ్ వైఫై కాలింగ్ సపోర్ట్ కూడా ఉంది. Wi-Fi 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. Wi-Fi 6E గానీ Wi-Fi 7 గానీ ఇవ్వలేదు. అండ్ బ్లూటూత్ జనరేషన్ కూడా ఇప్పుడు Bluetooth 6 నడుస్తుంది. వీళ్ళు Bluetooth 5.4 తీసుకొని వచ్చారు. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC అండ్ Air Blaster రెండు ఉన్నాయి. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే NFC ఉంది. అండ్ అలానే రిమోట్ కంట్రోల్ లాగా ఫోన్ యూస్ చేసుకోవాలనుకుంటే Air Blaster కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. చాలా మంది OLED డిస్ప్లే అని చెప్పి అనుకుంటున్నారు, OLED. కానీ OLED ప్యానల్ కాదు. నేను బోర్డ్ స్పెక్ షీట్ లోకి వెళ్ళి చెక్ చేసా. OnePlus India సైట్ లో అన్నింట్లో కూడా Swift AMOLED ప్యానల్ అని చెప్పని మెన్షన్ చేశారు. AMOLED మాత్రమే ఇది, OLED ప్యానల్ కాదు. బట్ 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. చాలా మంచి పాయింట్ ఇది. నేటివ్ గా 144 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల నేను రెగ్యులర్ గా యూస్ చేసినప్పుడు నాకు చాలా స్మూత్ అనిపించింది. బటర్ స్మూత్, వన్ వర్డ్ లో చెప్తున్నా, బటర్ స్మూత్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం. అండ్ 450 pixels per inch
డెన్సిటీ తో వస్తుంది కాబట్టి కలర్స్ కానివ్వండి, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మాక్సిమం న్యాచురల్ గా అనిపిస్తున్నాయి. ట్రూ టు ద ఐ కలర్స్ లాగా నాకు అనిపించింది. HDR కి సపోర్ట్ చేస్తుంది, HDR10+ సపోర్ట్ ఉంది, అండ్ 100% DCI P3 కలర్ గ్యామెట్ కూడా సపోర్ట్ చేసింది. ప్యానల్ అయితే ఇది 10 బిట్ ప్యానల్, 12 బిట్ కానీ 10+ 2 బిట్ కానీ కాదు, 10 బిట్ ప్యానల్ తో వస్తుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. ఇంకొంచెం ఎక్కువ బ్రైట్నెస్ ఇచ్చుంటే బాగుండేది, బట్ డే లైట్ లో విజిబిలిటీ అయితే బానే ఉంది. నాకు డే లైట్ విజిబిలిటీ పరంగా ఎక్కడ ఇబ్బంది అనిపించలా, సన్లైట్ లో కూడా బానే ఉంది. ప్రొటెక్షన్ కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది, అండ్ ఇది అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండిద్ది, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. లేనిదల్లా డిస్ప్లే కి డాల్బీ విజన్, డాల్బీ సర్టిఫికేషన్ అసలు ఈ ఫోన్ కి లేదు, డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మోస్ కానీ డిస్ప్లే క్వాలిటీ పరంగా అండ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా నాకైతే అక్కడ ప్రాబ్లం అనిపించలేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే ఈ వీడియో మీకు వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం, ఒక 20,000 మంది ఉన్నారు అంతే. మీరు కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ఈజీగా రీచ్ అవుతాం. నా నుంచి వచ్చే ఒకే ఒక రిక్వెస్ట్ అదొకటే. ఇంకా స్పీకర్స్ ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, టాప్ అండ్ బాటమ్ స్పీకర్స్ ఉంటాయి. అండ్ 50-50 సెపరేషన్ అనిపించింది, చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారు. డాల్బీ ఆడియో లేదు, వీళ్ళ ఓన్ రియాలిటీ ఉంటుంది, అది యూస్ చేసుకోవాలి. ఈ ఫోన్ లో ఇంకొంచెం నేను ఎక్స్పెక్ట్ చేసింది కెమెరాస్ పరంగా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT 700 సెన్సర్ ఇచ్చారు, మంచి సెన్సర్ అది. బట్ సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. 30,000 రూపాయల్లో ఒకవేళ ఇది గేమింగ్ సెంట్రిక్ ఫోన్ అనుకుంటే సరే, ప్రాసెసర్ హైలైట్ ఉంది కదా మనం అనుకోవచ్చు. బట్ కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ ఇచ్చినా కానీ కెమెరాస్ పరంగా వీళ్ళు టెలిఫోటో కానీ లేదా పెరిస్కోప్ ఇట్లాంటివి ఏమీ తీసుకొని రాలేదు. ఒకవేళ ఇంకొక 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ప్రైమరీ కెమెరా ఒక్కటే మనకు ఉపయోగపడేది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పర్ఫార్మెన్స్ పర్లేదు, బానే ఉంది, కానీ టాప్ ప్రయారిటీ కింద మనం తీసుకోలేం. ప్రైమరీ కెమెరాలో అయితే మీరు కావాలనుకుంటే 2x వరకు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఆప్టికల్ జూమ్ ఏం కాదు, ఇది డిజిటల్ జూమే. డీటెయిల్స్ అవి కొంచెం మిస్ అవుతుంటే మీరు ఒకవేళ 2x లో క్యాప్చర్ చేసినట్లయితే మీకు రిఫరెన్స్ కోసం ఇక్కడ ఇమేజెస్ అన్ని డిస్ప్లే చేస్తూ ఉంటా, ఒకసారి చెక్ చేయండి. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు, ఇది చాలా బాగా అనిపించింది. ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. షార్ట్స్ మళ్ళీ వేస్తాను నేను. బట్ రేర్ సైడ్ కెమెరాలో వీళ్ళ HDR ఇంజిన్ ఒకటి తీసుకొని వచ్చారు. ప్రతి ఫోటో ప్రాసెస్ చేసిన తర్వాత హై డైనమిక్ రేంజ్ లో కలర్స్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి, అండ్ సార్ట్ ఆఫ్ షార్ప్నెస్ లెవెల్స్ కానివ్వండి, అన్ని కూడా చాలా బాగా చూపిస్తున్నాయి. షాడోస్ అండ్ సాచురేషన్ లెవెల్స్ కూడా ఆన్ పాయింట్ ఉన్నాయి. ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా చాలా బాగుంది, ఇది ప్రాసెస్ అయిన తర్వాత. సో మీరు ఒకవేళ అండర్ 30,000 లో ఒక మంచి కెమెరా ఫోన్ కోసం చూసినట్లయితే డీసెంట్ ఇనఫ్ కెమెరా ఇది. తీసి పడేసే కెమెరా ఏం కాదు, అలానే ది బెస్ట్ కూడా కాదు, కన్సిడర్ చేయొచ్చు. కెమెరాస్ అయితే బానే ఉన్నాయి. టెలిఫోటో లెన్స్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనేది నా ఒపీనియన్. లో లైట్ లో కూడా అంతే, లైట్ ఇంటేక్ బానే ఉంది, కాకపోతే కంప్లైంట్ అలా కొద్దిగా సాఫ్ట్ చేసేస్తుంది. లో లైట్ లో మీకు డీటెయిల్స్ అంత ప్రాపర్ గా కనిపించట్లేదు, అండ్ ఎడ్జ్ డిటెక్షన్స్ అవి కూడా మరీ ఆన్ పాయింట్ ఏమీ లేవు. సో డే లైట్ తో కంపారిజన్ లో లైట్ లో కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువగానే ఎక్స్పెక్ట్ చేయండి. లేదు లో లైట్ లో కూడా మంచి షార్ట్స్ క్యాప్చర్ చేసుకుంటాను అనుకుంటే కొంచెం లైట్ ఉన్న ఏరియాలోకి వెళ్ళడానికి ట్రై చేయండి, అండ్ ఫోన్ నుంచి సబ్జెక్ట్ కొంచెం దూరం లేకుండా దగ్గరగా ఉండడానికి ట్రై చేయండి, అప్పుడు కొంచెం బెటర్ వస్తాయి. లేకపోతే బోత్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ప్రైమరీ కెమెరా రెండింటిలో కూడా లైట్ ఇంటెక్ బాగుంది, కానీ డీటెయిల్స్ కొంచెం తక్కువ కనిపిస్తుంది, సాఫ్ట్ ఎక్కువ అవుతుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా పరంగా అయితే నాకు చాలా మంచి ఇంప్రెషన్ అనిపించింది. 30,000 లో మంచి సెల్ఫీ కెమెరా ఇది. డీటెయిల్స్ బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి, ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది, ఫోర్ గ్రౌండ్ అండ్ సబ్జెక్ట్ రెండు సెపరేషన్ బాగుంది. కంప్లైంట్ చేయడానికి లేదు. డే లైట్ లో అండ్ ఈవెన్ లో లైట్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా అయితే నేను సాటిస్ఫై అయ్యా, నాకు పెద్ద కంప్లైంట్ లేవు. వీడియో రికార్డింగ్ అయితే రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి 4K 60 FPS రికార్డ్ చేయొచ్చు, అలానే ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి కూడా 4K 60 FPS రికార్డ్ చేయొచ్చు. బొకే వీడియో సపోర్ట్ కూడా ఉంది. 1080p 30 FPS లో బోత్ రేర్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండింటిని యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యేలాగా బొకే వీడియోని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో ఫుటేజెస్ కూడా బానే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో OnePlus Nord 5 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. లైట్ ఇంటేక్ అయితే చాలా తక్కువ ఉంది. నైట్ టైం 4K వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ప్లస్ Nord 5 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. లైట్ ఇంటెక్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. బొకే వీడియో 1080p లో రికార్డ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది, నేను మాత్రమే ఫోకస్ లో ఉంటా. వీడియో OnePlus Nord 5 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి బొకే వీడియో రికార్డ్ చేస్తాను. నేను మాత్రమే ఫోకస్ లో ఉంటా, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది. వీడియో OnePlus Nord 5 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. OnePlus Nord 5 నుంచి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. మీరు ఫ్రంట్ కెమెరా కూడా 4K 60 లో రికార్డ్ చేసుకోవచ్చు. Nord 5 1080p 30 FPS లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి బొకే వీడియో రికార్డ్ చేస్తాను. మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలి, మీరు మాత్రమే ఫోకస్ లో ఉండాలనుకుంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బొకే వీడియో ఈ రకమైన ఫుటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. OnePlus Nord 5 రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి బొకే వీడియో రికార్డ్ చేస్తాను 1080p 30 FPS లో. అండ్ ఇంకా బ్యాటరీ ఇందులో 6800 mAh బ్యాటరీతో వస్తుంది. 80W ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. అరౌండ్ 1 hour 10 minutes లోపల 0 to 100% ఛార్జ్ అవుతుంది. బట్ బ్యాటరీ యూసేజ్ పరంగా మాట్లాడితే 1 full వర్కింగ్ డే ఖచ్చితంగా మీరు ఎస్టిమేట్ చేసుకోండి. ఓవర్ నైట్ స్టాండ్ బై లో వదిలేసినా కానీ లెస్ దాన్ 5% డ్రాప్ అవుతుంది తప్ప ఎక్కువ డ్రాప్ అవట్లేదు. అండ్ హెవీగా నేను కెమెరాస్ అవి చెక్ చేశాను, అక్కడ కూడా మినిమల్ గానే బ్యాటరీ డ్రాప్ ఉంది. BGMI ఆడుతున్నప్పుడు కూడా మినిమల్ బ్యాటరీ డ్రాపే. డే టు డే యాక్టివిటీస్ కి, టాస్క్ కి అండ్ వీడియోస్ అవి మల్టీమీడియా స్ట్రీమ్ చేసుకుంటున్నప్పుడు
చేయాలనుకుంటున్నప్పుడు ఎక్కడ చెక్ చేసినా కానీ నా టెస్టింగ్ లో నాకు మినిమల్ బ్యాటరీ డ్రాప్ అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటరీ ఫోన్ ఇది. మీరు ఒకవేళ బ్యాటరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాలనుకుంటే ఈ ఫోన్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. 6800 mAh బ్యాటరీ, 1 ఫుల్ వర్కింగ్ డే ఖచ్చితంగా మీరు ఎస్టిమేట్ చేసుకోండి. ఇంకా ఓఎస్, ఆండ్రాయిడ్ వర్షన్స్, సెక్యూరిటీ అప్డేట్ పాలసీ వీటి పరంగా మాట్లాడితే ఇది ఆక్సిజన్ ఓఎస్ తో వస్తుంది. బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 జూన్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. రీసెంట్ గా అప్డేట్ వచ్చింది. అప్డేట్ చేస్తే మీకు జూన్ సెక్యూరిటీ మీద ఉండిద్ది. అండ్ అప్డేట్ పాలసీ 4+6 years ని ప్రామిస్ చేస్తున్నారు. 4 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి అండ్ 6 years సెక్యూరిటీ పాలసీ అప్డేట్స్ వస్తాయి. అండ్ OnePlus నుంచి మీకు ఫ్రీక్వెంట్ గా అప్డేట్స్ కూడా రోల్ అవుట్ చేస్తుంటారు. దాని పరంగా ప్రాబ్లం లేదు. అండ్ ఇది కూడా మంచి మూవే. 4+6 years అనేది అందరూ ఇప్పుడు 3+4 ఇస్తున్నారు ఈ బడ్జెట్ లో. అలానే ఇది కస్టమ్ ఓఎస్ తో వస్తుంది కాబట్టి యాప్ లాక్, ప్రైవేట్ సేఫ్, హిడెన్ యాప్స్, డ్యూయల్ యాప్స్ ఇట్లాంటివి అన్ని సపోర్ట్స్ ఉంటాయి. ఏవి కావాలనుకున్నా మనం యూస్ చేసుకోవచ్చు. ఫైనల్ గా సర్వీస్ సెంటర్ పరంగా మాట్లాడితే అండ్ అందరికీ ఉండే మేజర్ డౌట్ OnePlus లో గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తాయని చెప్పి OnePlus కూడా అఫీషియల్ గా చెప్తుంది. లైఫ్ టైం డిస్ప్లే గ్రీన్ లైన్ వారంటీ ఇస్తున్నారు. ఫోన్ మంచి కండిషన్ లో ఉండేది, చిన్న స్క్రాచ్ ఉన్నా చేయరు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ సర్వీస్ సెంటర్స్ అయితే OnePlus సర్వీస్ సెంటర్స్ ఆల్మోస్ట్ దొరుకుతాయి. బట్ పర్చేస్ చేసే ముందు మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకుని ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. ఫైనల్ గా ఒకసారి దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే బాగుంది, 2 బ్యాటరీ, 3 ఓఎస్. ఈ 3 నాకు ప్లస్ అనిపించినాయి. అలానే కొన్ని NFC, ఎయిర్ బ్లాస్టర్ ఇవి కూడా బాగానే అనిపించినాయి. బట్ కాన్స్ లోకి వచ్చేటప్పటికి మేజర్ గా ప్రాసెసర్ 8s Gen 3 కాకుండా 8s Gen 4 ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. రెండోది బేస్ వేరియంట్ 256 GB రావడం మంచి మూవే, కానీ స్టోరేజ్ టైప్ UFS 4.0 ఇచ్చి ఉంటే చాలా బాగా ఉపయోగపడేవి. మూడోది కెమెరాస్ ని మనం అటు ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు, కాన్ కింద కన్సిడర్ చేయొచ్చు. శాంపిల్స్ వచ్చినంత వరకు బాగానే వస్తున్నాయి, కాకపోతే టెలిఫోటోలు ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. మేజర్ కాన్ దీనికి బిల్డ్ క్వాలిటీ అంత సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఏం కాదు, యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. సో ఇంతే, పెద్దగా కాన్స్ కూడా దీంట్లో నోటీస్ చేయడానికి ఏమీ లేదు. ఫైనల్ గా వన్ వర్డ్ లో దీని వెర్డిక్ట్ పర్చేస్ ఏమంటావా లేదా అని చెప్పి నన్ను అడిగితే ప్రొఫెషనల్ యూస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, అంటే గేమ్స్ కాకుండా మంచి బ్రాండ్ నుంచి అండ్ డీసెంట్ ఇనఫ్ యూసేజ్ చేస్తాను అనుకుంటే ఈ ఫోన్ ని పిక్ చేసుకోవచ్చు. బట్ ఇప్పటికంటే కూడా ఇంకొక 2 నెలల్లో సేల్స్ వస్తాయి, దసరా దివాళీ సేల్స్. అక్కడ మీకు అరౌండ్ 25-26 వేలు రావచ్చు. అప్పుడు తీసుకోవడం ఇంకా మంచిది, అంటే బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. చెప్తున్నా డీసెంట్ ఇనఫ్, మీరు ఎక్కువ అవుట్ క్లాస్ గేమింగ్ ఇట్లాంటివి అక్కర్లేదు అనుకుంటే పిక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీగా నేనుతో మేము ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యు తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.